అందరికి దండాలలో ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఇక మరి పాటల బండి ప్రోగ్రామ్ కి స్వాగతం. అయితే ఇలా పాటల బండిలా ఎవరిని పట్టుకొచ్చినా అంటే సూర్యాపేట నుంచి వినయ్ని పట్టుకొచ్చిన. ఆ తమ్ముడు మంచిగా పాటలు పాడతాడంటే తోలుకొచ్చిన మన పాటల బండికి. తమ్ముడు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. అయితే పాటలు ఇవ్వాల, మన పాటల బండి అంటేనే దుమ్ము లేపాలి. ఓకేనా? సరే, ఇక షురువు చేద్దాం మనము. నీకు ఇష్టమైన పాటతోనే షురువు చేద్దాం మన పాటల బండి ప్రోగ్రామ్ ని. పార్వతమ్మ ఓ పార్వతమ్మ పట్టు చీరే నీకు తెచ్చినానే. పార్వతమ్మ ఓ పార్వతమ్మ, పార్వతమ్మ ఓ పార్వతమ్మ పట్టు చీరే నీకు తెచ్చినానే. పార్వతమ్మ ఓ పార్వతమ్మ, సెందురయ్యా నా ముద్దులయ్యా, సెందురయ్యా నా ముద్దులయ్యా పట్టు చీరే నా కొద్దురయ్యా, సెందురయ్యా నా ముద్దులయ్యా, సెందురయ్యా నా ముద్దులయ్యా, చందురయ్యా నా ముద్దులయ్యా పట్టు చీరే నువ్వు తెచ్చినానే. చందురయ్యా నా ముద్దులయ్యా. ఆహా పార్వతమ్మ ఓ పార్వతమ్మ, పార్వతమ్మ ఓ పార్వతమ్మ మల్లె పూలే నీకు తెచ్చినానే. పార్వతమ్మ ఓ పార్వతమ్మ, పార్వతమ్మ ఓ పార్వతమ్మ, పార్వతమ్మ ఓ పార్వతమ్మ మల్లె పూలే నీకు తెచ్చినానే. పార్వతమ్మ ఓ పార్వతమ్మ, సెందురయ్యా నా ముద్దులయ్యా, సెందురయ్యా నా ముద్దులయ్యా మల్లె పూలు నా కొద్దురయ్యో. చందురయ్యా నా ముద్దులయ్యా, సెందురయ్యా నా ముద్దులయ్యా, సెందురయ్యా నా ముద్దులయ్యా మల్లె పూలే నా కొద్దురయ్యో. చందురయ్యా నా ముద్దులయ్యా. ఇష్టమైన పాట మేడం. అయితే అంటే బావ మరదళ్ళ పాట అన్నట్ట ఇది? అంటే బావ మరదల టైప్ లో ఉంటది కానీ మరదలు అలిగింది అలిగింది. ఆమెకి పట్టు చీర తెస్తున్నట్టే నాకు వద్దయ్యా, మల్లెపూలు తెస్తా అంటే కూడా నాకేం వద్దు అలిగిన అని చెప్పేసి ఏమంటుంది. అట్లా తమ మంచిగా వాడుతున్నావు పాట. అయితే నా అమ్మ నాయన ఏం చేస్తుండ్రి? అమ్మ నాయన వ్యవసాయం చేస్తారు. నాన్న చనిపోయిండు. అమ్మ ఒకటి ఇంటికాడ ఉంటది. అమ్మమ్మ ఉంటారు. వ్యవసాయం కూలి చేసుకుంటూ ఉంటారు. అంటే నాయన ఎప్పుడు చచ్చిపోయిండు? నాయన 3 years అవుతుంది చనిపోయి. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అట్లా జరిగింది చనిపోయడం. అయితే నీకు పాట ఎట్లా పరిచయం అయ్యింది? పాట ప్రజానాట్య మండలి సంఘంలో SC/ST సప్లాన్ జాతర నడుస్తుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు SC/ST సప్లాన్ జాతర నడుస్తుంటే అక్కడ CPM పార్టీలో పనిచేస్తున్నటువంటి మా మావయ్య శ్రీరాములని, ఆ మావయ్య గారు నన్ను ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఆ SC/ST సప్లాన్ జాతరలో నన్ను అంటే తీసుకొచ్చి పరిచయం చేసింది అనమాట. అప్పటి నుంచి నా ప్రజానాట్య మండలి నా ప్రస్తావన స్టార్ట్ అయింది. ప్రజానాట్య మండలిలో ఎటువంటి పాటలు పాడుతుండే? ప్రజల కోసం నిరంతరం వాళ్ళ కష్ట సుఖాల మీద పాడుతుండేది. అట్లా ఆ రకంగా పాడబడేది. ఒక పాట పాడు. ఓకే, ముందుగాల ఒక అమరవీరులను తలుచుకుంటూ ఈ పాట స్టార్ట్ చేస్తా. తప్పకుండా. జోహార్లు జోహార్లు తెలంగాణ యోధులారా, అఖండ వీర కంకణాస్త శూరులారా, కరపాదములు తెగి ఉరుముతున్న తూటాలు పడి మర తుపాకుల ముందు ఒరుగుతున్న ఎత్తినా ఎర్రని సుత్తి కొలవలి జెండా, ఎత్తినా ఎర్రని సుత్తి కొలవలి జెండా కింప ఎరుంగని రణధీరులారా, మరణమొందిన వీర సమాధులుండే, మరణమొందిన వీర సమాధులుండే, మిగిలియున్న ముడి ముడి మీసలుండే, దాటిపోలే నెత్తి మీ తరుల ముందే ఎత్తరా నాటి తెలంగాణ సాయుధ పోరాట ఎర్ర జెండా. అందుకనే పాడవే పాడవే తుమ్మెదా ప్రజల పాటలెన్నో వాడుతుమ్మెదా, పాడవే పాడవే తుమ్మెదా ప్రజల పాటలెన్నో వాడుతుమ్మెదా, ఆడవే ఆడవే తుమ్మెదా ప్రజల ఆటలెన్నో ఆడుతుమ్మెదా, ఆడవే ఆడవే తుమ్మెదా
ప్రజల ఆటలెన్నో ఆడుతున్నదా, కష్టాలే వచ్చిన తుమ్మెదా ఇక కడుపులే మాడిన తుమ్మెదా, కష్టాలే వచ్చిన తుమ్మెదా ఇక కడుపులే మాడిన తుమ్మెదా, కడదాక పేదోళ్ళ తుమ్మెదా మేము కడదప్పలో తామె తుమ్మెదా, కడదాక పేదోళ్ళ తుమ్మెదా మేము కడదప్పలో తామె తుమ్మెదా, పాడవే పాడవే తుమ్మెదా ప్రజల పాటలెన్నో వాడుతుమ్మెదా, ఆడవే ఆడవే తుమ్మెదా ప్రజల ఆటలెన్నో వాడుతుమ్మెదా. మంచిగా ఉంది తమిళ గొంత అయితే మంచిగా వాడుతున్నావు పాట. అయితే ఇప్పుడు నాయన గురించి మాట్లాడినావు కదా, నాయన చచ్చిపోయిండు 3 ఏళ్ల కింద అని చెప్పినావు. నాయన మీద ఏమన్నా పాటలు వాడినావా? నాయన మీద ఆయనని ఎప్పుడు ఎప్పుడు ఏ క్షణంలో అనుక్షణం ఆయన చనిపోయిండు అనే థాట్ లో లేకుండా నాయమటే ఉండనే ఉద్దేశంతో ఎప్పటికీ నాన్నని తలుచుకునేది. అందుకని నాన్న కోసం ఒక్కసారి పాడతాం. పాట వాడు. అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే ఓవరా, అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే తోవరా, నాన్నరా 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 మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా, కడుపున నాన్న కనక పోయినా కడుపులోన నాన్న నన్ను కనక పోయినా, అమ్మలాగా నాన్న నన్ను చేరకపోయినా, కడుపులోన నాన్న నన్ను కనపోయినా, అమ్మలాగా నాన్న నాకు పాలికపోయినా, గుండెలోన బాధాని చెప్పుకుంటాడో, నాన్నరా 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 మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా, అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే చోవరా, అలల మీద సాగేటి నావరా నన్ను పూల మీద నడిపే చోవరా, నాన్నరా 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 మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా. సూపర్ తమ్మి. అయితే అమ్మ కంటే కడుపుతోని నాయన భుజాల మీద మోస్తాడు లైఫ్ అంతా. నాయన ఎట్లా సపోర్ట్ చేస్తుండే నువ్వు పాట పాడుతుంటే? అసలు ఎట్లా సపోర్ట్ ఉండేది నాయనది? అయితే యాక్చువల్లీ నాన్న కొంచెం డ్రింకర్ బాగా. అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను తీసుకుపోయి బాగా సాధింది. అక్కడనే ఫస్ట్ నా ప్రస్తావన ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. పుట్టింది వేరే ఊర్లో అయినా పెరిగింది మాత్రం అమ్మమ్మ దగ్గర. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత నాకు అంటే బాధ అనిపించింది. అప్పటి వరకు లేదు అంతగా, నాన్న తాగి విలువ తెలియలేదు. చనిపోయిన తర్వాత అందరిని చూస్తుంటాం కదా, నాన్న ఉంటే ఇట్లా ఉంటది, నాన్న ఉంటే అట్లా ఉంటది, నాన్న పక్కన ఉంటే మంచిగా ఉంటది అనేది బాగా ఉంటే బాగుండు అనే ఉద్దేశం బాగుండేది ఇప్పటికి. అమ్మ ఏమంటుండే? అమ్మ కొన్ని సందర్భాల్లో టీవీలో చూసేది నన్ను అప్పుడప్పుడు, లేకపోతే యూట్యూబ్ లలో ఏమైనా ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు కూడా అమ్మ చూసి చాలా సంతోషపడేది. సపోర్ట్ ఎట్లా చేస్తుండే? సపోర్ట్ అంటే ఏమైనా కష్టం చేసుకొని బతకరాదు బిడ్డ, ఎందుకు ప్రజా అంటే ఈ కళ ఎందుకు, మనకు ఉన్నదే కష్టంలో ఉన్నాం కదా, ఇట్లా కాకుండా ఏదైనా జాబ్ చూసుకోరాదని చెప్పేది. కాకపోతే కొంచెం బాధపడేది. నాకెందుకో ఈ పాటలు లేనిది నాకు పూట గడవదు. ఇష్టం, చాలా ఇష్టం. ఎన్నేళ్ల కాంచెలు వాడుతున్నావు నువ్వు పాట? 10 years. 10 సంవత్సరాలు. పాట నీకు ఎట్లా పరిచయం అయ్యింది? అంటే ముందుగాల నువ్వు పాట ఇప్పుడు వీళ్ళని చూసి నేను ఈ పాట నేర్చుకుని కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరైనా పాట పాడుతుంటే అబ్బగాలు మంచిగా వాడుతుండ్రు పాట, నేను కూడా గట్లా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. అట్లా మీకు ఎట్లా అనిపించింది? ఎవరిని చూసి అట్లా అనిపించింది? అంటే ఎవరిని చూసి అనేది ఏం లేదు కానీ కొన్ని సందర్భాలలో మీటింగ్లు నడుస్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూడడం గానీ అట్లా చూసి అట్లా అలవాటు అయిపోయింది. ఇంకోటి నాకు ఫస్ట్ పాట పరిచయం చేసింది ఎవరంటే రింగ్ సైదులు, ఇక్కడ హైదరాబాద్ సిటీ సెంటర్ లో ఉండే అతను. తర్వాత మా మాయ పరిచయం చేసిండు. తర్వాత
ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ సెంటర్ లో ఉన్నటువంటి నాయకులు గాని అక్కడ పోతే చాలా మంది ఇట్లా నన్ను ప్రోత్సహించారు. వాళ్ళు పాడుతుంటే నేను చూసి కూడా నేర్చుకున్నా. రింగ్ సైజులు అన్న పాడుతుంటే చూసి నేర్చుకున్నవాడిని. అటు పోతే ఆనందాన్ని చూస్తే పాడుతుంటే చూసి నేర్చుకున్నవాడిని. చాలా మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకున్నా. అంటే నాకు నేర్పింది ఏం లేదు కానీ వాళ్ళు ఇట్లా వాడుతుంటే విని నేర్చుకున్నవాడిని. జానపదాలు వాడతావు కదా తమిళ, ఒక మంచి జానపదం పాడు మన ప్రేక్షకుల కొరకు. అందాల బొమ్మ చందమామే నీవమ్మ, అందాల బొమ్మ చందమామే నీవమ్మ, కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల, కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల, ఓ ఉచ్చన బాదు పొల్లా, ఓ ఉచ్చన బాదు పొల్లా, సుజాత సుజాత అరే సుజాత ఏమిట పిల్ల నారాత, సుజాత ఏమిట పిల్ల నారాత, నీ నడుమే వయ్యారం నీ నడకే శృంగారం, నీ నడుమే వయ్యారం నీ నడకే శృంగారం, నీ నోము చంద్రవంక నికులేనే లేద వంక, నీ నోము చంద్రవంక నికులేనే లేద వంక, నీ చూపే శృంగారం జరరాయే బంగారం, నిన్ను నిలిచి ఉండగలనా నువ్వు నిజము చెప్పవమ్మ, ఓ ఉసన బాదు పొల్లా సుజాత అరే సుజాత సుజాత ఏమిట పిల్ల నారాత, సుజాత ఏమిట పిల్ల నారాత, అందాల బొమ్మ చందమామే నీవమ్మ, అందాల బొమ్మ చందమామే నీవమ్మ, కసి కసిగా చూసవేందే ముసి ముసి నవ్వుల పిల్ల, కసి కసిగా చూసవేందే ముసి ముసి నవ్వుల పిల్ల, ఓ ఉసన బాదు పొల్లా, ఓ ఉసన బాదు పొల్లా, సుజాత అరే సుజాత సుజాత ఏమిట పిల్ల నారాత, సుజాత ఏమిట పిల్ల నారాత. సూపర్ సూపర్ తమిళ. ఇట్లా జానపదంలో ఇదొక టైప్. మళ్ళీ బావ మర్దన్లే కదా, బావ మర్దన్ల పాటలు అంటే నువ్వు చాలా బావ మర్దన్ల పాటలే ఎక్కువ వాడు. అయితే ఇంకా అన్ని పాటలు పాడడమా రాస్తారు కూడా మీరు పాటలు? రాయడం ఏం లేదు అక్క, జస్ట్ మీరు వాడతారు పాటలు? అవును, పాట పాడుతుంటా. ఎవరన్నా మన నాయకులు ఎవరైనా రాసిచ్చినా కూడా ఆ పాట తీసుకొని పాడుతుంటా. రాయడం అంటూ నాకు. మీ గొంతు అద్భుతంగా ఉంది నిజంగా. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఉంటుంటాయి, ఇల్లు గడవడము పిల్లల్ని చూసుకోవటం ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి కదా. ఆ మధ్యలో భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటే విధానంలో వాటి మీద ఏమన్నా పాట పాడినరా మీరు? అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఫస్ట్ తాగుడికి భర్త అనేట ఆయన తాగుడికి అలవాటు కావడం, ఇంకొకటి వేరే ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం గాని, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీ, ఒక తంబాకు వేస్తుంటావని, తాగొస్తావని, తాగొచ్చి ఏమేమో చేస్తుంటావని, అట్లా భార్య అడుగుతది ఏమనంటే, సారా మానవా సారా కొట్టు మానవా, సారా మానవా సారా కొట్టు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రమణం ఇల్లు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రమణం ఇల్లు మానవా. ఇప్పుడు భర్త అంటాడు ఏమని, సారా మాననే సారా కొట్టు మాననే, సారా మాననే సారా కొట్టు మాననే, దరి దరి దారి మాననే, నారాణి రమణం ఇల్లు మాననే, దరి దరి దారి మాననే, నారాణి రమణం ఇల్లు మాననే. వాళ్ళ భర్త అంటది ఏమని, ఆకు మానవా తంబాకు మానవా, ఆకు మానవా తంబాకు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రమణం ఇల్లు మానవా, దరి దరి దారి మానవా, నా రాజా రమణం ఇల్లు మానవా. మళ్ళ భర్త మళ్ళీ ఏమంటాడు, ఆకు మాననే తంబాకు మాననే, ఆకు మాననే తంబాకు మాననే, దరి దరి దారి మాననే, నారాణి రమణం ఇల్లు మాననే,
దరి దరి దారి మాననే నారాణి రమణం ఇల్లు మాననే సారా మానవా సారా కొట్టు మానవా సారా మానవా సారా కొట్టు మానవా దరి దరి దారి మానవా నా రాజా రమణం ఇల్లు మానవా దరి దరి దారి మానవా నా రాజా రమణం ఇల్లు మానవా. ఈ రకంగా భార్య భర్తలకి గొడవలు ఇంట్లో. ఆ రమణమ్మ ఇల్లు మానవు, నువ్వు తాగుడు మానవు, తంబాకేసుడు మానవు అని పంచాది అన్నట్టు, ఇద్దరికి పంచాది. బాగుంది పాట. అయితే ఇంత మంచిగా పాడుతున్నావు కదా నువ్వు, పాటలు మంచిగా అనిపిస్తుంది నీ గొంతు. మరి ఎవ్వరు బయట పాటలు ఈ పాట పాడుతాం మరి నీ గొంతు మంచిగా ఉంది అని ఎవరన్నా అడిగినరా అట్లా? అయితే చాలా మంది మా ఊర్లో కూడా చాలా వరకు నన్ను నువ్వు మంచి భవిష్యత్తులో మంచిగా ఎదగాలి, ఇంకా పాడాలి అని చాలా మంది చాలా అంటారు. కానీ ఎక్కువ నన్ను ఇంకా అంటే కష్టంలో ఉన్నా గానీ, ఎట్లా సుఖంలో ఉన్నా గానీ, ఒక అమ్మ లెక్క, ఒక అక్క లెక్క, ఒక చెల్లి లెక్క నన్ను బాగా ప్రోత్సహించే ఒక వ్యక్తి ఉన్నారు. అంటే ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. అందరితో పాటు కాకుండా పోల్చుకుంటే ఈమె నన్ను ఒక రకంగా చూస్తుంది. అందుకనే నేను కూడా ఆమె కోసం ఒక పాట పాడదామని. తప్పకుండా మా దోస్తు కోసం తప్పకుండా వాడు. చిరుగాలి నవ్వింది ఓ ప్రియతమా ఎదలో నువ్వు చేసిన సరిగమా, చిరుగాలి నవ్వింది ఓ ప్రియతమా ఎదలో నువ్వు చేసిన సరిగమా, అందాల అపరంజి లావణ్యమా అనుకోని వరమయ్యని ప్రేమ, అందాల అపరంజి లావణ్యమా అనుకోని వరమయ్యని ప్రేమ, ఎదలోన చేసావు ఓ సంతకాలే, ఎదలోన చేసావు ఓ సంతకాలే, కన్నీటి బాధలువే లావణ్యమా లావణ్యమా అనుకోని వరమయ్యని ప్రేమ, లావణ్యమా లావణ్యమా దరిచేర రావా లావణ్యమా, చిరుగాలి నవ్వింది ఓ ప్రియతమా ఎదలోన నువ్వు చేసిన సరిగమా, అందాల అపరంజి లావణ్యమా అనుకోని వరమయ్యని ప్రేమ. చాలా ఇష్టమైన పాట మా ఫ్రెండ్ కి పాడాలనుకుని పాడాను. అంటే దోస్తుకి ఇష్టమైన పాటనా లేకపోతే దోస్తు కోసం పాట? నాకేం ఇష్టమైన పాట, దోస్తు కూడా ఇష్టమైన పాటే కాబట్టి ఆమెకి ప్రజెంట్ చేసిన. చాలా నిజంగా అట్లాంటి దోస్తులు కూడా ఉండాలి. అయితే తమ్మి, నువ్వు పాటలు మంచిగా పాడుతున్నావు, నీ గొంతు నీ గాత్రం కూడా చాలా మంచిగా ఉంది. అయితే బయట ఎవరన్నా మరి నీ గొంతు మంచిగా ఉంది పాటలు పాడమని ఎవరైనా అడగలేదా? చాలా మంది అడిగిరు కానీ నాకు అవకాశం వచ్చినా కూడా నేను పోలేదు. ఎందుకు పోలేదు అన్నట్టు? ఇక ఒక సంఘంలో ఉంటున్నా, ప్రజానాట్య మండలి సంఘంలో ఉంటున్నా కాబట్టి ఈ డబ్బులకు ఆశపడి గాని ఇట్లా పోవడానికి నాకు ఇష్టం లేదు. అందుకనే ఏది వచ్చినా ఏమైనా సరే ఈ ప్రజానాట్య మండలిలో ఉండాలి, పిఎన్ఎం తోనే నా జర్నీ కావాలి, కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనే నినాదంతోనే నేను ఉంటున్నా కాబట్టి అట్లా. మరి పిఎన్ఎం లోనే పాటలు పాడడము అనేది చేసినావు అప్పటి నుంచి. మరి జానపదాలు ఎప్పటి నుంచి వాడు స్టార్ట్ చేసినావు? జానపదం కూడా అంత ముందు పార్టీ సాంగ్స్ పాడేది, లేకపోతే జనరల్ అంటే ప్రజల సమస్యల మీద పాట పాడేది. ఈ మధ్య కాలంలో జానపదం పాటలు కూడా కొంచెం ఫోకస్ అవుతున్నది కాబట్టి కొంచెం నేను కూడా పాడగలుగుతా అనేది తెలుసుకొని పాటలు నేను కూడా పాడడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో అందరిని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆ పాటలు పాడుతున్నారు. జానపదాలు బాగా పాడతారు మీరు. అయితే ఇంకా జానపదాలు మీరు వాడే జానపదాన్ని ఇష్టపడిన పాట ఏది? అంటే ఇప్పుడు మీరు పాట పాడతారు, అందులో జానపదం ఇది మంచిగా వాడతాడు వినయ్ అనే పాట ఒకసారి మీరు వాడు. ఓకే అక్క, ఇష్టమైన పాట అంటే ఇది రంగారెడ్డి జిల్లా ఒక అన్న రాసిన పాట. ఏమిట పిల్ల సుజాత ఏమి కురొండినవై పూట, ఏమిట పిల్ల సుజాత ఏమిట పిల్ల సుజాత ఏమి కురొండినవై పూట, ఏమిట పిల్ల సుజాత మందు దాకొచ్చిన మటను చికెను దేవే, మందు దాకొచ్చిన మటను చికెను దే, మారు మాట్లాడితే పళ్ళూడ కొడతానే, ఏమిట పిల్ల సుజాత ఏమి కురొండినవై పూట, ఏమిట పిల్ల సుజాత
సందు సందుల మందు షాపు చల్ సందు సందుల మందు షాపు నీకు సావన్న రాదేమి చేతో సందు సందుల మందు షాపు సందు సందుల మందు షాపు అరే సందు సందుల మందు షాపు నీకు సావన్న రాదేమి చేతో సందు సందుల మందు షాపు వానొచ్చి ఇల్లంతా కుర్సీ ముద్దయింది వానొచ్చి ఇల్లంతా కుర్సీ ముద్దయింది పిల్ల జల్ల లేకుండా ఇల్లన్న బాగలేదు సందు సందుల మందు షాపు నీకు సావన్న రాదేమి చేతో సందు సందుల మందు షాపు పిల్లలేని పికరేలా అరే పిల్లలేని పికరేలా పిల్ల జలాలుంటే ఇల్లు గోలా పిల్లలేని పికరేలా పిల్లలేని పికరేలా పిల్లలేని పికరేలా పిల్ల జలాలుంటే ఇల్లు గోలా పిల్లలేని పికరేలా ఇల్లు లేదంటూ నీ లొల్లి బంధు చెయ్యి ఇల్లు లేదంటూ నీ లొల్లి బంధు చెయ్య చల్ ఇల్లు లేదంటూ నీ లొల్లి బంధు చెయ్యి ఇస్తుంది మా పార్టీ డబుల్ బెడ్రూమ్ తోటి పిల్లలేని పికరేలా పిల్ల జల్లాలుంటే ఇల్లు గోలా పిల్లలేని పికరేలా పిల్లలేని పికరేలా పిల్ల జల్లాలుంటే ఇల్లు గోలా పిల్లలేని పికరేలా అంటే పిల్లలు లేరు మనకేం లేదు ఇల్లు లేదు జాగ లేదు నువ్వు ఇట్లా అని పెళ్ళాం తాగొస్తే అంటుంది. ఎట్టరా నాయన మన సంసారం ఏం కావాలి పిల్లలు వద్దా ఇల్లు వద్దా సంసారం వద్దా అని భార్య అడుగుతుంది ఉమ్. ఇల్లు లేకపోతే పిల్లలు లేకపోతే పిల్లగాళ్ళు ఉంటేనే ఇల్లు మొత్తం గోలగోల అయితే గోలగోల ఉంటది ఇల్లు ఉన్నది రేపు మాపు మా సారు ఎవరో ఒకరు వచ్చి మాకు ఇల్లు ఇస్తాడు అని చెప్పేసి చెప్తుండే ఈయన. ఎవరో వచ్చి మనకి ఇస్తారు మనకెందుకు ఇస్తారు మనం అని సంపాదించుకునేది పిల్లలు ఎందుకు జల్లలు ఎందుకు ఆ, అని చెప్పి అంటుండ అన్నట్టు అట్లా నువ్వు చావన చావకపోతే ఆ మంది ఏంది గల్లీ గల్లీకి మందు షాపే ఉండే ఆ, ఆ, వస్తే కానీ పెండ్లం తిడుతుంది అన్నట్టు భలే గమ్మత్తుంటాయి కదా తమ్మి ఈ పాటలు అవును పల్లెటూర్లల్లా పాడుకునే విధానం గాని ఆ ఉండే విధానం గాని చాలా మంచిగా అనిపిస్తుంది అవును మనకు రైతు అన్నం పెట్టే రైతు మనకు అవును అంటే మనం పొద్దుగా లేచి బువ్వ తింటున్నాము 4 చేతులు మనకు 4 వేళ్ళు అవును లోపలికి పోతున్నాయి నోటికి ముద్ద అందుతుంది అంటే రైతు అవును రైతులు ఈ 10 ఏళ్ల కాలంలో కూడా చాలా మంది చచ్చిపోయినరు ఆత్మహత్య చేసుకుని వాళ్ళ మీద ఏమన్నా పాటలు పాడినవా ఉమ్, పాడినాక అయితే ఈ దేశానికి అన్నం పెట్టేది రైతన్న కాబట్టి ఖచ్చితంగా పాటలు చాలా ఎన్ని పాడుకున్నా తక్కువే అన్న గురించి. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏంది కనీస వేతనం లేక, మళ్ళీ అదే విధంగా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఇలా చాలా మంది రైతులు నేల రాలిపోతున్నారు. అందుకనే నేను ఇలా రైతుని గోసి కట్టిన రైతుని, ఈ దేశానికి అన్నం పెట్టే రైతుని నేను అడుగుతున్నా, ఏలేటి నాయకులారా మీరు కార్లలో తిరుగుతుంటే మా కాళ్ళ కింద చెప్పులు ఎందుకు లేవు అని చెప్పేసి ఒక రైతు అన్న అడుగుతాడు. ఏమనంటే, అడుగుతున్నా గోసి గట్టిన రైతును దేశాన్ని ఏలేటి నేతలారా, అడుగుతున్నా గోసి గట్టిన రైతును దేశాన్ని ఏలేటి నేతలారా, భూమి దున్నే నాకు భూవెట్ల దొరకదో ప్రశ్నకు జవాబు చెప్పుతారా, భూమి దున్నే నాకు భూవెట్ల దొరకదో ప్రశ్నకు జవాబు చెప్పుతారా. 6 కాలం పాటు బురదలో బొర్లిన రైతు బతుకు ఆగమైతుంది ఎట్లా, 6 కాలం పాటు బురదలో బొర్లిన రైతు బతుకు ఆగమైతుంది ఎట్లా. కళ్ళంలో పంటను మోసుకెళ్ళినోడు పచ్చ పరమానము తింటున్నాడట్లా, కళ్ళంలో పంటను పోసుకెళ్ళినోడు పచ్చ పరమాన్నము తింటున్నాడట్లా. వాడు కారులోనా తిరుగుతున్నాడెట్లా, నా కాలి కింద చెప్పు లేదు ఎట్లా. అడుగుతున్నా గోసి గట్టిన రైతును దేశాన్ని ఏలేటి నేతలారా, అడుగుతున్నా గోసి గట్టిన రైతును దేశాన్ని ఏలేటి నేతలారా, భూమి దున్నే నాకు భూవెట్ల దొరకదో ప్రశ్నకు జవాబు చెప్పుతారా, భూమి దున్నే నాకు భూవెట్ల దొరకదో ప్రశ్నకు జవాబు చెప్పుతారా. పత్తి పంట దిసిపై మీద బట్టైన కట్టుకోను నాకు గూడు లేదట్లా, పత్తి పంట దిసిపై మీద బట్టైన కట్టుకోను నాకు గూడు లేదట్లా. మట్టి అంటానోడు మందుల కప్పినోడు అద్దాల బంగ్లాల కులుకుతుండు ఎట్లా, మట్టి అంటానోడు మట్టి అంటానోడు మందుల కంపినోడు అద్దాల బంగ్లాల కులుకుతుండు ఎట్లా. వాని బ్యాంకులలో 1,00,000 డబ్బులు ఎట్టొచ్చే, అప్పుల కాయతో చేతికి ఎట్లొచ్చే. అడుగుతున్నా గోసి గట్టిన రైతులు దేశాన్ని ఏలేటి నేతలారా, భూమి దున్నే నాకు భూవెట్ల దొరకదో ప్రశ్నకు జవాబు చెప్పుతారా, భూమి దున్నే నాకు భూవెట్ల దొరకదో
దొరకదు ప్రశ్నకు జవాబు చెప్పుతారా అడుగుతున్నా గోసి కట్టిన రైతును దేశాన్ని ఏలేటి నేతలారా భూమి దున్నే నాకు భూవెట్ల దొరకదు ప్రశ్నకు జవాబు చెప్పుతారా నా ప్రశ్నకు జవాబు చెప్పుతారా సూపర్ తమ్మి. అసలు నిజంగా రైతు కష్టం అనేది అసలు మనము ఏలే నాయకులకు తెలియదు, ఎవరికి తెలుస్తుంది? కష్టపడోళ్ళకే తెలుస్తుంది. పొద్దుట నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి దాకా నువ్వు ఏ టైంలో మోటార్ పెట్టాలి, నీళ్లు పెట్టాలి, దానికి ఎన్నో కష్టాలు నష్టాలు అన్ని ఉంటాయి, అన్ని భరించుకోవాలి. నిజంగా చాలా అద్భుతం పాట. ఇవాళ మట్టి అంటకుండా మందుల కంపెనీ షాప్ వాడు ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తుండు. అదే మట్టిలు పట్టుకొని ఇలా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇంకా ఇప్పటికీ పూరి గుడిసెలనే ఇక్కడనే ఉంటుండు. అందుకనే ఒక రైతన్న అడిగింది ఈ పాట రూపంలో, ఏలేటి నాయకులారా ఏంటి ఈ పరిస్థితి ఏంది, మీరెందుకు లక్షల కోట్ల డబ్బులు సంపాదిస్తురు, మీరెందుకు కార్లలో బంగ్లాల తిరుగుతుర్రు, నేనెందుకు ఈ పూరి గుడిసెలలో ఉంటున్నా అని చెప్పేసి ఒక రైతన్న అడిగిండు. చేతనిండా కష్టపడుతున్నా, కష్టం లేకుండా మీరు ఎట్లా సంపాదిస్తురు అంతగా? కష్టం లేకుండా అంటే ఇంత కష్టపడ్డ నాకు ఫలితం దక్కుతలేదని అర్థం. అయితే ఇప్పుడు ఎట్లాగో మనము వ్యవసాయం గురించి, రైతన్న కష్టం మీద ఒక పాట పాడిండ్రు, అట్లనే ఊరు గురించి ఒక పాట పాడుండ్రు. పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, అయ్యో కరువు కూరల్లో చిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, అయ్యో కరువు కూరల్లో సిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, చిన్ని తమ్ముడు ముసలవ్వ ఆకలంటే ఆగలేక, చిన్ని తమ్ముడు ముసలవ్వ ఆకలంటే ఆగలేక, అక్షరాల నీడనొదిలి ఎర్రటండల కూలికెళ్ళి, అక్షరాల నీడనొదిలి ఎర్రటండల కూలికెళ్ళి, సద్ద చేల్లో కంకులేరి సాలుకి అంగలారి, అయ్యో చలి జరముతో తల్లాడిల్లిండ్రో సూది మందుకు దిక్కులేక, చలి జరముతో తల్లాడిల్లిండ్రో సూది మందుకు దిక్కులేక, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కూరల్లో చిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, అయ్యో కరువు కూరల్లో చిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, అయ్యో కరువు కూరల్లో చిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. దీని అర్థం ఏంది తమ్మి? అంటే ఊరు వలస వెళ్ళిపోయింది అంటే ఇక లాస్ట్ లో మిగిలితే చిన్న పిల్లగాళ్ళే ఉంటారు, ముసలోళ్ళే ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న నా యువకులు గాని కొంతమంది ఉన్నారు కదా, అందరు ఇవాళ పల్లెటూరుని ఇడిచిపెట్టి హైదరాబాద్ సిటీ కోసం ఇంకో గాడికి పోతుండ్రు. దానికి సంబంధించి కాన్సెప్ట్ ఈ పాట. అయితే ఇన్ని పాటలు పాడిండ్రు కదా, మీకు ఇష్టమైన జానపదం ఒకసారి వాడుంటాయి. అల్లడల్లో ఓ నెరడల్లో, అల్లడల్లో ఓ నెరడల్లో, ఆటలాడే అమ్మ నేరల్లో, అల్లడల్లో ఓ నెరడల్లో, ఆటలాడే అమ్మ నేరల్లో, అందమైన 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 సెందూరమ్మ సందకాడ వస్తవ పిల్ల, అందమైన సెందూరమ్మ సందకాడ వస్తవ పిల్ల, మంచి మల్లెలు మా పడికిస్తా, మంచి మల్లెలు మా పడికిస్తా, కొండ మల్లెలు కొప్పున పెడతా, మంచి మల్లెలు మా పడికిస్తా, కొండ మల్లెలు కొప్పున పెడతా, మనసు గలప మనసు గలప మనసు గలప వస్తవ పిల్ల, పిల్లరావే నా గంగమ్మ, మనసు గలప వస్తవ పిల్ల, పిల్లరావే నా గంగమ్మ. ఆహా గట్టు కింద నువ్వుండు పిల్లో, గట్టు కింద నువ్వుండు పిల్లో, గంగిరేగి పల్లెర పెడతా, గట్టు కింద నువ్వుండు పిల్లో, గంగిరేగి పల్లెర పెడతా, పండ్లు దెంప పండ్లు దెంప పండ్లు దెంప వస్తవ పిల్ల, పిల్లరావే నా గంగమ్మ, పండ్లు దెంప వస్తవ పిల్ల, పిల్లరావే నా గంగమ్మ.
అల్లడల్లో ఓ నెరడల్లో అల్లడల్లో ఓ నెరడల్లో ఆటలాడే అమ్మ నెరల్లో అల్లడల్లో ఓ నెరడల్లో ఆటలాడే అమ్మ నెరల్లో అందమైన 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 సింధూరమ్మ సందకాడ వస్తవ పిల్ల అందమైన సింధూరమ్మ సందకాడ వస్తవ పిల్ల. సూపర్. ఏంది పాట? అందమైన సెందురమ్మ సందకాడ వస్తావా పిల్ల నీకు మంచి రేగాలు పెడతా మల్లెపూలు పెడతా. భావమర్దనల పాట. భావమర్దల పాట టైప్ లో ఉంటది. నిజంగా సూపర్. తమ్మి నువ్వు గిన్ని పాటలు వాడినావు కదా, ఇప్పుడు నువ్వు ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నావు. అంటే పాటలు వాడి జనాలని వాళ్ళని ఉత్తేజపరవడము, లేకపోతే వాళ్ళకు ఒక మోటివేషన్ గా వాళ్ళని మంచిగా అర్థం చేయించడం అనేది చేస్తున్నావు. అంటే ప్రజల కోసం నువ్వు పాట వాడుతున్నావు. స్టేజీల మీద బాగా వాడే పాట ఏంది? ఇప్పుడు ప్రజానాట్య మండలిలో నువ్వు బాగా వాడే పాట ఒకటి వాడు. ఓకే అక్క, స్టేజీల మీద పాడే పాట అంటే అన్ని చాలా పాటలు ఉన్నాయి, కానీ కొంచెం పార్టీ రకంగా నన్ను గుర్తింపులుగా ఇంకా గుర్తింపు వచ్చిన పాటలలో ఇది ఒక పాట కూడా ఉంది, జెండా పాట. జెండా. ఎర్ర ఎర్రాని జెండ పేదోళ్ళ కండ సుత్తి కొడవలి సుక్కో అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. ఎర్ర ఎర్రాని జెండ పేదోళ్ళ కండ సుత్తి కొడవలి సుక్కో అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. ఇంటి జాగలు ఇవ్వాలంటూ ప్రభుత్వ భూమిల జెండా పాతే. ఇంటి జాగలు ఇవ్వాలంటూ ప్రభుత్వ భూమిల జెండా పాతి లాఠీ తూటాకెదురుగా నిలిచి ప్రాణం పోయిన పట్టు వదలలే. ముదిగొండలోన మెరిసిన మెరుపు గుడిసె గుడిసెకు చేరని ఎరుపు ఎర్ర ఎర్రని జెండా. ఎర్ర ఎర్రని జెండా పేదోళ్ళ కండ సుత్తి కొడవలి సుక్కో అది చెమటన తడిచి ఎదిగే జగాల మొక్క. చెమట కులం పేరున దళితులనంటూ దూరం పెట్టిన తీరుని చెప్పి. కులం పేరున దళితులనంటూ దూరం పెట్టిన తీరును చెప్పి కుల వివక్షత పోవాలంటూ ఆత్మ గౌరవ పోరును నడప భోగించింది దళితుల డప్పు చీకటి చీల్చే ఎర్రటి నిప్పు. ఎర్ర ఎర్రని జెండా. ఎర్ర ఎర్రని జెండా వేదోళ్ళ కండ సుత్తి కొడవలి సుక్కో అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. తరాల నుండి మహిళలు అంటూ చిన్న చూపుతో చూసే లోకం. తరాల నుండి మహిళలు అంటూ చిన్న చూపుతో చూసే లోకం. తల్లి తల్లి ఆలిగా ఉంటూ ప్రేమను పంచిన పెరిగిన శోకం. సమాన హక్కుల కోసం యుద్ధం సాగే పోరుకు ఎప్పుడూ సిద్ధం. ఎర్రాయరాని జెండా. ఎర్రాయరాని జెండా పేదోళ్ళ కండా సుత్తి కొడవలి సుక్కో అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. శ్రమను నమ్ముకొని బతికే వారుల ఆకలికే కల హక్కుల జెండై. ఆకలికే కల హక్కుల జెండై. ఆ శ్రమను నమ్ముకొని బతికే వారుల ఆకలికే కల హక్కుల జెండై. ఆకలికే కల హక్కుల జెండై. దోపిడి కోటలు బద్దలు కొట్టగా పోరాటానికి సైరను ఊది. పోరాటానికి సైరను ఊది. కార్మిక పోరు జరిగను నిత్యం పేదల రాజ్యం వచ్చుట సత్యం. ఎర్రాయరాని జెండా. ఎర్రాయరాని జెండా పేదోళ్ళ కండా సుత్తి కొడవలి సుక్కో అది చెమటన తడిసి ఎదిగే జగాల మొక్క. 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 సూపర్. అయితే మీరు ప్రజానాట్య మండలిలో ఇట్లాంటి పాటలు జనాల కోసం పాటలు పాడుతున్నారు. అయితే తమ్మి మరి మీరు ఎంతమంది ఇంట్లో? అమ్మ నాయన వ్యవసాయం చేస్తారు. ఎంతమంది మీరు? అక్క చెల్లెండ్రు? అక్క ఉంది, అక్కకి మ్యారేజ్ అయింది, అక్కకి 3 పిల్లగాళ్ళు. మీరెంతమంది? నువ్వు ఒక్కనే? ఒక అక్క ఒకటి నువ్వు అన్నట్టు ఇద్దరే ఇంట్లో ఫ్యామిలీలో. అమ్మ అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ. అమ్మోళ్ళ అమ్మ అందరు మీ దగ్గరనే ఉంటారు? అమ్మమ్మ కూడా మీతోనే ఉంటదా? మా దగ్గరే ఉంటారు, మా ఊర్లోనే. అయితే ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు కదా, ఇంట్లో వాళ్ళన్న పాటలు పాడతారా? మా అమ్మమ్మ పాడేది పాట. అమ్మమ్మ పాడేది. ఊర్లలో చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పాడుతుంది అమ్మమ్మ. తర్వాత మా నాన్న నాన్నతో పుట్టిన అతను
వెంకటేశ్వర్లోనే ఉండే. ఆ, ఆయన చిన్నప్పుడే నా అంత ఉన్నప్పుడే ఆయన చనిపోయిండంట. ఆహాహా. అప్పుడు అమ్మ- ఆయన కూడా పాడాడుదా? ఆయన ఇంకా ఇంట్లో జుట్టు వేసుకొని మంచిగా డప్పు కొట్టుకుంటా ఊర్లో అంతా అల్చల్ చేసేదంట, పాటలు పాడుకుంటా తిరిగేదంట. అయితే నన్ను అందరు కూడా మీ పైన పూరికలు వచ్చినారా బాబు అని చెప్పి చాలా మంది అంటారు. అట్లా అంటే అప్పట్లో ఇట్లా స్టేజీలు వేసి స్టేజీలు అట్లా పాటలు చెప్పేది, అవి ఏంది పాటలు పాడేది, భాగవతాలు చెప్పేది అట్లా అంటున్నావా? ఆ టైప్ లోనే ఊర్లో కొంచెం కంజర డప్పు వేసుకొని సంకన వేసుకొని మొత్తం ఊరు అంతా తిరుగుకుంటా పాటలు పాడుకుంటా అట్లా తిరిగేదంట. నువ్వు ఆయన చూడలే, పెద్ద ఆయన చూడలే అసలు. మా నాన్నకు కూడా పెళ్లి కాలేదు అప్పటికి. అంటే ఆయన పూలికలతోటి నువ్వు వచ్చినవరా అని అంటారు అని ఊర్లో కొంతమంది చాలా మంది అంటారు. ఇన్ని పాటలు పాడినావు కదా తమ్మి, ఇక మనం అన్నం అంతా తిన్నాక లాస్ట్ కు పెరుగు వేసుకొని తింటే ఇక కడుపు నిండా అనిపిస్తుంది కదా. అట్లా ఒక జానపదంతోనే ఇక ముగించేసి. ఓకే అక్క, ఖచ్చితంగా. 6 అడుగుల అందగాడా ఊరు మెచ్చిన సింధూరుడా, 6 అడుగుల అందగాడా ఊరు మెచ్చిన సింధూరుడా, నీ పేరు మీద ఉన్నదాన్ని పరవాసించే చిన్నదాన్ని ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు, నువ్వు మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమ ముళ్ళు, ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు, నువ్వు మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమ ముళ్ళు, ఆళ్ళ చెట్టు కింద కళ్ళు కలిచే ఆ మూల మడుపు ముచ్చటంత గల్లి మొత్తం తెలిసే, అల్లా నేరు చెట్టు కింద కళ్ళు కలిచే ఆ మూల మడత ముచ్చటంత గల్లి మొత్తం తెలిసే, ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు, నువ్వు మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమ ముళ్ళు, ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు, నువ్వు మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమ ముళ్ళు, 6 అడుగుల అందగాడా ఊరు మెచ్చిన సింధూరుడా, 6 అడుగుల అందగాడా ఊరు మెచ్చిన సింధూరుడా, నీ పేరు మీద ఉన్నదాన్ని పరవాసించ తిన్నదాన్ని ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు, నువ్వు మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమ గుళ్ళు, ఎక్కాడున్నవురో నా ముద్దుల రాయమల్లు, నువ్వు మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమ ముళ్ళు. సూపర్. రాయమల్లు మాయ చేసి గుండెల ప్రేమ ముళ్ళు. ఓకే, ప్రేమ ముళ్ళు. ఓకే, సూపర్ వాడినావు. అయితే నిజంగా ధన్యవాదాలు తమ్మి. మేము పిలవంగానే ఇందాకొచ్చి నీ పాటలన్నీ మా ప్రేక్షకులకు వినిపించినందుకు నిజంగా ధన్యవాదాలు. చూసిండ్రు కదా వినయ్ తో నీ పాటల బండి ప్రోగ్రామ్ ఎట్లా అనిపించింది? దుమ్ములేసిందా? ఎట్లా అనిపించిందో కమెంట్ రాయండి.